ఇవాళ నా ఫ్రెండ్స్‌తో నేను బయటకి వెళ్తున్నాను. అందుకనే ముందు కోలా చూరని బాగా అలసిపోయేలాగా ఆడిస్తున్నాను. కాకపోతే రివర్స్‌లో తిరిగి వీళ్ళిద్దరు నేను అలసిపోయేలా చేశారు. ఇప్పుడు నేను బయటికెళ్ళాలా వద్దా అని ఆలోచిస్తున్నా. పొట్టిది ఈ రోజే నా మీద పగబట్టింది. నా నైబర్స్ దగ్గర వదిలేసి వీళ్ళని. నేనైతే మండి తినడానికి నా ఫ్రెండ్స్ అందరితో వచ్చేసాను. ఎంత కాదనుకున్నా ఇంట్లో సింపుల్ వంటలు కూడా మేము చేసుకోలేక బయట నుంచి తెప్పించుకుంటున్నాము. అందుకే ఈసారి నుంచి మండి చేసేసుకుందాం అని ఫిక్స్ అయిపోయాం. ఇదైతే చాలా ఈజీగా అయిపోద్దని. ఇక్కడ కనిపించే ఇంత పెద్ద మండి మొత్తంలో మేము చేసుకోగలిగింది రైస్ ఒకటే. అదే ఈజీగా అయిపోద్ది. మిగతా అన్ని కూడా మళ్ళీ బయట నుంచి తెప్పించాలి. అందుకని చెప్పి ఆ డిస్కషన్ అంతటితో వదిలేసి మేము స్టార్ట్ చేసాము. బిర్యానీలో కిస్మిస్ లాగా ప్రతి బ్యాచ్ లో నాలాంటి ఎగిటేరియన్ ఒకడు ఉంటాడు. సో నేనైతే వాళ్ళ దగ్గర మండిలో ఉన్న రైస్ కొంచెం తీసుకొని ఎగ్ కర్రీ సపరేట్ గా చెప్పుకున్నా. సో మేము ఈ రోజు తింటున్న ఈ ప్లేస్ పేరు మండీస్ అండ్ మోర్. మన తెలుగు వాళ్ళది, హైదరాబాద్ వాళ్ళది. ఎందుకు చెప్తున్నానంటే నార్మల్ గా వీడియోస్ చూసే వాళ్ళందరూ అనుకోవచ్చు, అరే అక్కడ మన ఫుడ్ దొరుకుతుందా లేదా అని చెప్పి. A to Z అన్ని దొరుకుతాయి ఇక్కడ. దొరకంది ఒకే ఒకటి, వంట చేసుకుందాం అన్నప్పుడు రూమ్మేట్స్ మధ్యలో కోఆపరేషన్. కానీ బయట నుంచి ఫుడ్ ఆర్డర్ ఇచ్చుకుందాం అంటే ఇండిపెండెన్స్ కోసం ఫైట్ చేసిన ఫైటర్స్ లాగా ఎంత గట్టిగా ఒకే మాట మీద ఉంటారు అందరూ. రూమ్ లో నేను వంట చేస్తే ప్లేట్ ఇలా క్లీన్ స్వీప్ అయిద్దేమో అని కలలు కంటా ఉంటాను. కానీ రియాలిటీ ఏంటంటే గిన్నెలు కడిగేటప్పుడు మాత్రం అలా ఉంటుంది. అదే కోలా చూర హెల్ప్ చేస్తే క్లీన్ అయిపోతుంది.